తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తిరుపతిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. తిరుపతి జిల్లా పాకాల మండలం పాలగుట్టపాలె పంచాయతీ దేవినేని ఇండ్లకు చెందిన కె తిమ్మారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నాడు. అటవీ ప్రాంత సమీపంలో పొలం దగ్గరకు రాత్రి సమయంలో వెళ్లిన తిమ్మారెడ్డిపై ఏనుగులు దాడి చేశాయి. దారుణంగా తొక్కి కాలు విరిచి దూరంగా పడేశాయి. శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే మరుసటి రోజు గ్రామస్తులు పొలం వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక తిమ్మారెడ్డి మృతి విషయం తెలియడంతో పాకాల మండలంలోని పరిసర గ్రామాల రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ఏనుగుల మంద తమపై దాడి చేస్తుందో అని చీకటి పడితే చాలు తలుపులు వేసుకుని లోపలే ఉండిపోతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ ఘోర కలి అటవీ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కళ్యాణ్ తక్షణమే రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వ పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. అడవుల్లో ఆహారం నీరు లభించినప్పుడు లేదా వాటి ఆవాసాలు దెబ్బతిన్నప్పుడు ఏనుగులు ఇలా పంట పొలాలపై గ్రామాలపై పడుతుంటాయి. అయితే ఇలాంటి ఘోరాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే అటవీ శాఖ శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడవి సరిహద్దుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఏనుగులు రాకుండా కందకాలు తవ్వడం మరియు వాటి కదలికలను నిరంతరం నిఘా ఉంచేలా ఎలిఫెంట్ ట్రాకర్ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఏది ఏమైనా అన్నదాత తిమ్మారెడ్డి మృతి ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. ప్రభుత్వం పరిహారం ప్రకటించినప్పటికీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. ప్రస్తుతానికైతే అటవీ ప్రాంత సమీపంలో ఉన్న రైతులు రాత్రి వేళలో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. లేదు